అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ మాసం వచ్చిన తర్వాత పూజా గదిని, పూజా మందిరాన్ని, విగ్రహాలని అందరూ శుభ్రం చేసుకుంటారండి. నేను ఇది రెండోసారండి. ఈ మాసం ప్రారంభమైన తర్వాత ఇది రెండోసారి శుభ్రం చేయటం. సాధారణంగా అమావాస్య అయిన తర్వాత శుభ్రం చేసేస్తాం కదా పూజ గదిని, విగ్రహాలని అన్నిటిని కూడా నెలకొకసారి కంపల్సరీ శుభ్రం చేసేస్తాను అనమాట అండి. అయితే ఈ ట్రిప్పు చేసిన ఒక చిన్న పొరపాటుతో మళ్ళీ వెంటనే రెండోసారి కూడా ఇవన్నీ శుభ్రం చేయాల్సి వచ్చింది. అంటే అదేం పెద్ద విషయమేం కాదనుకోండి. నేను ప్రతిరోజు కూడా ఒక దీపం, కామాక్షి దీపం లాంటిది వెలిగిస్తాను. అది అఖండ దీపంలాగా ఉదయం, సాయంత్రం ఇంకా 24 గంటలు వెలుగుతూనే ఉంటుందన్నమాట అండి. అందులో వేసే ఒత్తి పర్ఫెక్ట్గా లేదనుకోండి, మొత్తం ఒత్తంతా కాలిపోయి రాత్రిపూట మరి దేవుడికి అది డోర్ వేసేస్తాం కదా, అందుకనేమో మొత్తం అంతా మసిపెట్టేస్తుంది అనమాట అండి. అవి ఈ మధ్య నేను నర్సన్నపేట నుంచి పెద్ద ఒత్తులు తెచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నానండి. అవి వెలిగించినప్పుడల్లా ఒత్తంతా పరపర కాలిపోతుంది, మసిపెట్టేస్తుంది అని అవి వెలిగించట్లా. ఇక మొన్న పెద్ద ఒత్తులు అయిపోయినాయండి. పెద్ద ఒత్తులు అయిపోయినాయి కదా అని ఇది బాగా చేతితోటి పేని వెలిగించాను. ఒకే ఒక్క రోజండి. మరుసటి రోజుకి మొత్తం అంతా విగ్రహాలన్నీ ఇంకా కళ తప్పినట్టు అయిపోయినాయి. అంటే ఆ మసి అంతా పట్టేసిందనమాట. ఇగో మీకు ఈ గోడను చూస్తే అర్థమవుతుందండి. ఒక రోజంతా వెలిగిన ఆ వత్తి మసి మొత్తం అందున వైట్ టైల్స్ కదండి, దాని మీద పట్టేసింది. నిజానికి అలా చూస్తే ఏమీ కనపడదు అనుకోండి. మనం ఇట్లా వేలుతోటి తుడిచినా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తోందా? వీడియోలో కూడా తెలుస్తోంది కదా, లైట్గా మసిగా ఉన్నది. అంటే ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద పనిని పెట్టుద్ది. అసలే శ్రావణ మాసం చాలా పనులు పెట్టుకుంటాం కదండి, ఇది మళ్ళీ డబల్ పని అయ్యిందనమాట. సరే దేవుడి గదే కాదండి, మొత్తం ఇంకా అంటే గదిలో ఉన్న ప్రతి వస్తువు మసిపట్టేసినట్లు అయిపోయిందనమాట. అందుకని మొత్తం సమస్తం మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట అండి. అందుకని డబల్ పని అంటున్నాను. మరేం పర్వాలేదండి, ఇది కూడా పూజతో సమానమే, భక్తే ఇదంతా. ఇది కూడా భక్తే అండి. అలానే పూజా మందిరంలో ఈ మెట్ల చివరన ఒక సీరియల్ దండని అలా వరస ప్రకారం పెట్టుకుని వెళ్తాను అనమాట అండి. అంటే అక్కడొకటి లైట్ వెలుగుతూ ఉంటాయి కదా. ఇది విగ్రహాలు ఒక్కోసారి చీకటిగా డార్క్గా కనిపిస్తూ ఉంటాయి వీడియో తీసేటప్పుడు. ముఖ్యంగా ఈ లైటింగ్ కొంచెం ఆ విగ్రహాల మీద పడాలి అంటే ఈ మెట్ల చివరన ఈ సీరియల్ దండ పెడతాను అనమాట అండి. ఇదొక్కటే అండి ఎక్కువ నేను లైటింగ్ పెట్టేది, అంటే ఇదొక్కటే ఉంటుంది. ఇవి కూడా 1-2 నెలలకు ఒకసారి మార్చేస్తూ పోతూ ఉంటాయండి. ఇవేమి నిలకడగా ఉండవన్నమాట. అందుకనే ఈ లైట్లు టేపుతోటి అంచులెమ్మట పెట్టడం కూడా ఒక పెద్ద పనే అండి. అది కూడా నెలకోసారి చేసేస్తాను. పండుగ వస్తుందంటే చాలండి, మన ఆడవాళ్ళకు ఉన్నన్ని పనులు ఇంకెవ్వరికి ఉండవన్నమాట. అఫ్కోర్స్ ఇవన్నీ మనం సంతోషంగానే చేస్తాం అనుకోండి. అయితే నాకు ఈ ట్రిప్పు 2 సార్లు పని పడిందండి. ఒక 4-5 రోజుల్లోనే మళ్ళీ రెండోసారి ఇవన్నీ కూడా శుభ్రం చేయాల్సి వచ్చింది. మా పూజా మందిరాన్ని చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసండి, ఒకే రకంగా ఉంటుందండి. అంటే విశేషమైన రోజుల్లో, పండగ రోజుల్లో, మామూలు రోజుల్లో ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుందండి పూజా మందిరం. ఎందుకంటే అది నా కోరిక అన్నమాట అండి. ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఏదో పండగ రోజునే కళకళలాడుతూ ఉండటం అని కాదండి. ఎప్పుడు నిత్యం పూజా మందిరం బాగుండాలి, కళకళలాడుతూ ఉండాలి అనేది నా కోరిక. ఎందుకంటే మా పాత ఇంట్లో చిన్న మందిరం ఉండేది, మీకు తెలుసు కదండి, హాల్లోనే ఉండేది. ఆ మందిరంలో ప్రతిరోజు పూజ చేసుకున్నా, విశేషమైన పూజలు ఏమన్నా ఉంటే వినాయక చవితి, కార్తీక మాసం నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఇటువంటి ఏ ఉన్నా సరే అండి, మళ్ళీ స్పెషల్గా అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాల్సి వచ్చేదనమాట. నేను ఈ ఆనంద నిలయం ఇల్లు కట్టేటప్పుడే నేను ఫిక్స్ అయి ఉన్నానండి. ఇప్పుడు కూడా ఏ విశేషమైన పూజలు ఉన్నా సరే వాటికి అనువుగా అన్నీ ఏర్పాటు చేసేసుకోవాలి అని చెప్పి 4 మెట్లు ఉన్న తర్వాత దిగువన పీఠం పెట్టుకోవడానికి వీలుగా ప్లేస్ ఉంచుకున్నాను. ఆ పీఠం పైనే ఒక హుక్కు కూడా వేయించాను. ఇక వినాయక చవితి అలా అనుకోండి, పాలవెల్లి అవన్నీ కట్టేసుకునే విధంగా. అంటే
మనకి ఏ పండగ అయినా సరే ఎక్కువ పని, ఎక్కువ శ్రమ కాకుండా అన్నీ అలాగా ఏర్పాటు చేసేసుకున్నానండి. అలానే పూజా మందిరంలో కొన్ని వస్తువులనైతే అండి ప్రత్యేకించి నా ఇష్టానుసారం పెట్టుకున్నానండి. ఎంతో ఇష్టంగా పెట్టుకున్నా. అందులో ఫస్టు వీటిల్ని వింజామరలు అంటారా అండి? వింజామరలండి. ఏదన్నా మనం గుడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా విశేషమైన పూజలు చేయించుకుంటే వారికి వింజామరలు ఇస్తారు కదా! వాళ్ళు వీస్తూ ఉంటే మనకు అనిపిస్తది మనసులో, మనకు కూడా ఓసారి ఇస్తే బావుండు. మనం కూడా స్వామికి అలా వింజామరతో సేవ చెయ్యొచ్చు అని అనిపిస్తది కదా! మనం ఇవి దొరుకుతున్నాయి కదండీ! మనం తెప్పించుకుని ఇంట్లో వాడొచ్చు కదా! అలా 2 ఇయర్స్ బ్యాక్ తెప్పించానండి అవి. అమెజాన్‌లో తెప్పించాను వింజామరలు. అలానే ఇవి విసనకర్రలండి. ఈ విసనకర్రలేమో నేను హైమా వాళ్ళ ఊరు నరసన్నపేట నుంచి తెచ్చుకున్నాను. మీకు గుర్తుండి ఉంటుందండి. చాలా తక్కువ ప్రైస్ కూడా పడిందండి. చాలా బావుంటాయి. అంటే ఇటువంటివి మనం పూజా మందిరంలో పెట్టుకున్నాం అనుకోండి, మనం మనస్ఫూర్తిగా దేవుడికి చేయాలనుకున్న కైంకర్యాలు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు కదండీ! అందుకనమాట అండి. అలానే మా ఇంట్లో భజన్స్ అలవాటు ఉన్నాయండి. భజనలు అంటే ప్రతి శుక్రవారం అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా భజనలు చేసేవారు అనమాట అండి. ఆ అలవాటు మీదట నేను కూడా అప్పుడప్పుడు అన్ని పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటాను. ఆ పూజా మందిరంలో సాయంత్రం పూట ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు కూర్చుని తలుపులన్నీ వేసేసుకుని కూర్చుంటానండి. నాకు వచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకుంటాను. అలానే పాటలు కూడా నాకు పాత పాటలు, భజన పాటలు చాలా వచ్చాయన్నమాట. ఇవి కూడా తెప్పించుకున్నాను. అయితే అది ఒక్క చేతే తెప్పించుకున్నానని మొన్న ఆర్డర్ పెట్టాను అనమాట అండి. ఇంకొక 4 జతలు అనమాట. అంటే మొన్న మా ఆడపడుచులు వచ్చినప్పుడు ఈ భజన ఇవి తాళాలు ఒక్క చేతే ఉన్నాయి. ఇవి ఒక్క చేతే ఉన్నాయి కదా! అయ్యో ఇంకా ఉంటే వాళ్ళు కూడా భజన చేసేవాళ్ళు అని అనుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ అలవాటండి. మా వదిన వాళ్ళు కూడా ఇక్కడ మరి భజన్స్ జరిగాయి కదా, భజన పాటలు ఇవన్నీ కూడా అలవాటు అనమాట. అందుకనే ఇంకో 4 కూడా ఆర్డర్ చేసి తెప్పించాయి. పెద్ద ఖరీదు ఏం లేవండి. అందుకనే ఈ ఒక 2 సెట్లు తెప్పించాయి. కొత్తవి అనమాట అండి ఇప్పుడు. అలాగా నాకు ఇవన్నీ కూడా నేను అందుబాటులో పెట్టుకుంటానండి. హ్యాండ్ అది చేతులు తుడుచుకోవటానికి నాప్కిన్, ఇవన్నీ కూడా పూజా మందిరంలో అందుబాటులో పెట్టుకుంటాను. అప్పుడు ఏంటంటే మనకి ప్రశాంతంగా పూజ చేసుకుని మనకి నచ్చినట్లు పూజ చేసుకున్న తర్వాత స్వామికి వింజామర విసరాలి అని అనిపిస్తే చక్కమని తీసి వింజామర విసురుతాను. ఛత్రం అవి కూడా తెప్పించాను. ఛత్రం అటువంటివన్నీ పెడితే సూర్యకిరణాలు బాగా కనపడవు అనమాట అండి. అందుకనే ఎక్కువ అడ్డు ఏమీ లేకుండా చూసుకుంటాను. అంటే ఎందుకు వివరంగా చెప్తున్నానంటే మనలో చాలామందికి పూజ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా చేసుకోవాలి అని చెప్పి ఇవన్నీ చిన్నవే కదండి. ఇటువంటివన్నీ అరేంజ్ చేసుకుంటే మనం ఖాళీ సమయంలో చక్కగా భజన్స్ చేసుకోవచ్చు, 2 పాటలు పాడుకోవచ్చు. అంటే స్వామి దగ్గర మనం పాడేటప్పుడు మనం శృతిలో పాడామా, అపశృతిలో పాడామా, బాగా పాడామా, పాడలేదా, ఇవన్నీ భగవంతుడికి అనవసరం అండి. మనం అదో లోకంలోకి వెళ్ళిపోతాం. పూజ గదిలోకి వెళ్తే మన ఆడవాళ్ళందరికీ అదే అలవాటండి. దానికి అనుగుణంగా ఇవన్నీ మీరు కూడా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయండి. లేదా విశేషమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ దృష్టితో చూడండి. వింజామరలు కావాలి, లేకపోతే ఛత్రం కావాలి, చామరం కావాలి అని అనుకుంటే దొరికేస్తాయి. సరే పూజా మందిరంలో ఎక్కువసేపు ఉంటే పోసేస్తూ ఉంటుందండి. అందుకని ఈ చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకుంటాను అనమాట సైడ్కి. ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటే ఇంకా మరింతసేపు ఆ పూజా మందిరంలో అన్నీ మర్చిపోయి పూజ చేసుకోవచ్చండి. ఇదిగోండి అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా పూజా మందిరంలో సర్దుకోవడానికి కూడా చాలా టైం పడుతుందండి. అన్నిటికన్నా మా పూజా మందిరంలో అద్భుతమైన విషయం ఏంటంటే ఉదయం అరగంట సేపు పడే ఈ సూర్యకిరణాలండి. ఇది అన్నమాట అండి నేను కోరుకున్న పూజా మందిరం. ఇట్లాంటి అనుభవం కోసం అండి ఇల్లు కట్టించేటప్పుడు పాపం అబ్బులు గారిని ఎంత విసిగించేసేదాన్నో. అమ్మ ఎవ్వరు కిటికీ పెట్టుకోరమ్మా దేవుడి గదిలో, అంత పెద్ద కిటికీ
వెంటిలేటర్ పెట్టుకుంటారు అని అంటే, కాదండి నాకు కిటికీనే కావాలి. ఈ కిటికీ కూడా హాల్లోకి వెళ్ళిపోవాలన్నమాట లెక్క ప్రకారం. వద్దండి నాకు ఇక్కడే కావాలి ఇక్కడే కావాలి అని చెప్పి పాపం అప్పుల గారిని చాలా విసిగించేసేదాన్నండి. అంటే బిల్డర్గా ఆయనకి చాలా అనుభవం ఉన్నదనమాట. వారికో లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క ప్రకారం ఆయన కట్టుకుంటూ వెళ్ళేవారు. ఇలాంటివన్నీ నాకు ఇలానే కావాలి అని చెప్పి చాలా విసిగించి విసిగించి కట్టించుకున్నానండి. కానీ ఇప్పుడు ఆ ఆనందాన్ని పొందుతున్నానండి. నా మాటని మన్నించి వారు లెక్కలు వేరే ఉన్నా సరే అబ్బులు గారు కూడా చాలా ఓపికగా కట్టించారండి ఇవన్నీను. పాపం ఇది కట్టిన సాయి చిన్న కుర్రోడు బిల్డింగ్ కట్టినప్పుడు మీరు గమనించే ఉంటారు. చాలా ఓపికగా కట్టారండి ఇవన్నీ కూడాని. ఈనాడు నేను పొందే ఈ సంతోషం ఆనందంలో వారందరికీ పాత్ర ఉందండి. వాళ్ళందరి ప్రమేయం ఉన్నది. భగవంతుడు అలా పంపిస్తాడనమాట. మన ఇష్టం తీరటానికి ఎవరో ఒకళ్ళని పంపిస్తాడండి. అసలు ఈ సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయి అని ఎవరికన్నా డౌట్ రావచ్చండి. ఇగోండి ఈ కిటికీ పూజా మందిరం కిటికీ, ఇది మెట్లు, ఇదిగోండి ఇలాగ, ఇదిగోండి కరెక్ట్గా కిటికీలోంచి ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట అండి. నిజానికి ఇక్కడ కూడా గ్లాస్ వేసేస్తారంటండి. గ్లాస్ కానీ గోడ కానీ కట్టడం అట్లా అనమాట. నేను లేదండి సూర్యకిరణాలు నాకు కావాలి అని చెప్పి ఇక్కడ గ్లాస్ కూడా వేయించలేదు. ఎందుకంటే ఆల్రెడీ కిటికీకి కూడా గ్లాసు ఉంటాయి. వద్దండి ఆ గాలి అన్నా రానివ్వండి అని చెప్పి ఇంక ఇలానే వదిలేసుకున్నామండి ఇటువైపు. అందుకని ఆ విధంగా మనకి కిరణాలు పడుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఈ చెట్ల కొమ్మలు అవి అడ్డు వచ్చినా వాటి మధ్యలోంచైనా సూర్యుడు మనకి బాగా పడతాడండి. బాగా కిరణాలన్నీ చక్కగా పడతాయి. పడుతున్నాయి చూడు. ఏ రోజుకి ఆ రోజే చాలా కొత్తగా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. రోజు ఇలానే పడతాయి, అయినా సరే ప్రతిరోజు కొత్తగానే కనిపిస్తుందండి. సమస్త జనానికి మానవాళికి ఇది ఒక ఐతిహ్యం, ఇతిహాసంగా నేను రచించాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ ఇతిహాసాన్ని సమగ్రంగా అందించాలి. ప్రతి మానవుడు ఇది చదవాలి. అందులో చపాతీలు ఉంటాయని నీకు కూడా తెలుసా? పొద్దున్నే మీతో కూర్చుంటే అవుద్దా? నేను ఒక విషయం నమ్ముతానండి. మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రూపంలో వస్తే అది భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని నమ్ముతాను. గోవు వచ్చిందనుకోండి, గోవు రూపంలో భగవంతుడు వచ్చాడని అనుకుంటా. ఎవరొకళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనుకోండి, భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చాడని అనుకుంటా. మాకు తెలిసిన వాళ్ళైనా సరే అండి, గుమ్మంలోకి అడుగు పెట్టారు ఏదన్నా ఇట్లా పూజకి సంబంధించి చేసేటప్పుడు అని అంటే సాక్షాత్తు ఆ స్వామి వచ్చినంత ఆనందం కలుగుద్ది అనమాట అండి. అలాగా ఈవేళ ఏదో కొత్తగా ఆవు వచ్చిందనమాట, దానికి దాణా పెట్టి పంపించి ఇదిగోండి మకర తోరణం కూడా మొత్తం తీసి అది కూడా తుడిచాను అనమాట. ఇది పిఓపితో తయారు చేసిన మకర తోరణం అండి. మన ఫ్యామిలీ మెంబరు రేపల్లె శ్రీనివాస్, తను ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని వచ్చాడు. రేపల్లె అనమాట అండి వాళ్ళది. వచ్చి కొలత తీసుకుని చెక్క మీద ఇలా పిఓపితో చేతితో తయారు చేశాడండి. తయారు చేసి నాకు ఇచ్చాడనమాట. ఎంత బాగుంటుందో. ఈ మకర తోరణం పెట్టిన తర్వాత పూజ గది అందం మరింత పెరిగిందండి. అలానే కిటికీ పైన రెడ్ది క్లాత్ లాగా ఉన్నది చూడండి, అది కూడా ఇంకా నిత్యం అలా ఉంచేస్తున్నాను. అలానే అటుపక్క ఇటుపక్క తొంబాయిలు అంటారండి. మదురైలో ఇవి ఎక్కువగా తయారు చేస్తారంట. నాకు ఆన్లైన్లో అమెజాన్లో దొరికితే తెప్పించాను ఇవి 3. ఇవి కూడా అలా పూజా మందిరంలో ఎప్పుడు నిత్యం ఉండేలానే అట్లా పెట్టేశాను అనమాట అండి. ఇవన్నీ కూడా పూజ గది అందాన్ని మరింత పెంచాయి అని అనిపిస్తుంది. అది కూడా ఒక ట్రెడిషనల్ వేలో బాగున్నది అని అనిపిస్తుందండి. మోడర్న్గా ఏదన్నా ఉంది అంటే అది ఆ సీరియల్ దండే అండి. ఆ లైటింగ్ అట్లా పెడితే మొత్తం చక్కగా లైటింగ్ పడుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నా. ఇక ఇప్పుడు ఎవరి హెల్ప్ అన్నా తీసుకుని ఈ విగ్రహాలన్నీ సర్దేస్తానండి.
ఎందుకంటే అన్నీ కలిపి ఒక 50 పైగా వస్తువులు ఉంటాయి అన్నమాట అండి. హాల్లోంచి ఇక్కడికి తెచ్చి సర్దటం అంటే ఒక్కళ్ళమే అయితే స్ట్రెయిన్ అయిపోతాం. మా వారు కానీ, మా మరిది గారు కానీ, బేబీ కానీ ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇంకా శ్రావణ మాసానికి విశేషమైన వస్తువులు కొన్ని వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ రోజుకి ఇదేనండి.